హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చపాతీ కోసం పిండి కలపడానికి ఈ మిషన్ అయితే వాడుతున్నానండి. ఇది కూడా అగార్ కంపెనీ వాళ్ళదే. కాకపోతే పని మనకు చాలా స్లోగా అయిపోతుందండి. దానికైతే ఇంత పెద్ద సైజు బౌల్ ఇచ్చారండి. మనకి ఎంత అంటే 2 kgs పిండి వరకు అయితే ఒకసారిగా కలిపేస్తుంది. మనకి చేతితో కలిపే పని లేకుండా తొందరగా అయిపోతుందండి. చాలా యూస్ఫుల్ మిషన్ అండి. నేనైతే డైలీ మిషన్ వాడుతున్నాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మిషన్కి చాలా బాగా ఉంది. మనకి హౌస్ వైఫ్స్ ఒకవేళ జాబ్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా ఉంటే ఈజీగా పని అవ్వడం కోసం అయితే దీన్ని వాడొచ్చండి. ఇప్పుడైతే నేను నాకు కావాల్సినంత పిండి పోసుకున్నాను. ఇలా ఈ బటన్ నొక్కి ఇలా అంటే పైకి వచ్చేస్తుందండి. నేను ఒకటే చేతితో వీడియో తీస్తున్నాను, అందుకోసమే దీన్ని ఇలా ఫిట్టింగ్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి. తర్వాత దీనికైతే ఒకటి పిండి కలపడం కోసం ఒకటి వచ్చిందండి. అది ఎస్ షేప్లో ఉంటుంది. అంటే ఒక 2-3 వచ్చేసాయి. దీన్నైతే మనం ఇలా దీనికి హోల్డర్ వచ్చిందండి, దీన్ని హోల్డ్ చేయడానికి. ఇలా పెట్టి పైకని ఇలా తిప్పుకోవాలి, అప్పుడు అది ఫిక్స్ అయిపోతుందండి. మళ్ళీ మనం ఇక్కడ ఈ నాబ్ నొక్కి కిందకి ప్రెస్ చేసుకుంటే కిందకి అయిపోతుందండి. ఇలా చేసుకుంటే అది కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇలా బ్లూ లైట్ వస్తుందండి. స్విచ్ ఆన్ చేసుకోగానే మనకి ఏంటంటే దీనికి కావాల్సినంత ఉప్పు, పిండికి ఎంత ఉందో అంత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. మీ ఇష్టం, ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా ఊరికే అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం ఆయిల్ అంటే ఒక స్పూన్ అంత ఆయిల్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే అది కలిపితే మనకి చేతులకి అంటకుండా ఉండడం కోసమని. ఇప్పుడు ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని తిప్పుకుంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే స్పీడ్స్ మనకి ఏ స్పీడ్లో పెట్టుకోవాలి అని అందరూ చూపించారండి. కనిపిస్తుందా ఇలా తిరుగుతుందో? ఇలా తిరుగుతుంది. నాకు కావాల్సిన అంటే మనకి పిండికి ఎన్ని వాటర్ పడుతుందో ఒక ఐడియా వస్తుంది కదా, అన్ని వాటర్ వేసుకోవాలి. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి మిషన్. మనకు 15 minutesలో పిండి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎలా తిప్పుతుందో చూడండి. ఇంకా వాటర్ కావాలి. అంటే నేను ఒక 1/2 kgకి పైనే పిండి వేసాను కదా, మనకి మాత్రం 2 kgs పిండి వరకు అది చేస్తుందండి. మనకి 5 minutes కూడా తీసుకోదు, ఓన్లీ 3-4 minutesలో అది కంప్లీట్ అయిపోతుందండి మొత్తం ప్రాసెస్ అంతా డాట్ అవ్వడానికి. ఇంకా కొన్ని వాటర్ పడుతున్నాయి, వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వెళ్ళి హడావిడి టైం ఉండదు కదా ఆఫీస్కి వెళ్ళే టైంలో. ఆ టైంలో మనకు చపాతీ కావాలి అనుకుంటే ఇలా కొంచెం పిండి వేసి ఒక 2 minutes మిషన్ ఆన్ చేసుకున్నామా అంటే పిండి రెడీ అవుతుందండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే బాగా నడుస్తుందండి. చాలా అంటే ఒక 2 years నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనకి డాట్ రెడీ అవ్వడానికి రెడీ ఉంది. దగ్గర కొడుతుంది, చూస్తున్నారా? మనకి అయ్యే ముందు ఆ మిషన్ అలా రొటేట్ అవుతూ ఉంటుందండి. ఇంకా కొన్ని వాటర్ వేస్తాము, ఎందుకంటే అది కొంచెం డ్రైగా ఉంది. వాటర్ వేస్తే చూడండి, అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి గట్టిగా కావాలా మెత్తగా కావాలా అని. పిండి అయితే మెత్తగా అయిపోయిందండి, చాలా బాగా అయింది. ఇంకా బంద్ చేసుకుందాము. చూసారా, మొత్తం సైడ్స్కి కూడా ఏం పట్టకుండా మొత్తం వచ్చేస్తుంది. దీంట్లో మనం బటర్ కూడా చేసుకోవచ్చండి. మనకి బటర్ చేసుకోవడానికి ఇచ్చారు, పిండి కలుపుకోవడానికి ఇచ్చారు. చాలా మెత్తగా అయిపోతుందండి. చేసి పెట్టుకున్నామా అంటే మనకి రెడీ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సేమ్ ఈ నాబ్ని ఇలా తిప్పుకుంటే ఆఫ్ అవుతుంది. ఒకసారి ఈ నాబ్ని మనం ఇలా టచ్ చేసుకుంటే అది
అంటే మామూలుగా లూజ్ అవుతుందండి. ఇలా పైకి చేసుకోవచ్చు. పైకి చేసుకొని మనం ఇలా పిండిని అంటే ఇక్కడ అసలు దేనికి ఈ నాబ్కి ఏమంటలేదు చూడండి. ఈ కలిపే వంకి ఉందండి, ఎస్ షేప్ వంకి. ఇది ఇలా మనం రిమూవ్ చేసుకున్నామా అంటే వచ్చేస్తుంది మనకి పిండి. ఇది చూసారా, ఇది ఇక్కడ దీనికి ఇలా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇది కనిపిస్తుందా? ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని తీస్తున్నాను. అంటే ఇలా మనకి పిండి రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన పిండిని మనం కలుపుకొని చపాతీ అయితే చపాతీ, పూరి అయితే పూరి చేసుకోవచ్చండి. మన చేతికి కూడా ఏమంటదండి, చాలా నీట్గా ఉంటుంది. దీనికి ఇది ఒకటి వచ్చిందండి, మన ఇష్టం ఏదైనా పెట్టుకొని కలుపుకోవచ్చు. ఇలా ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఇలా ఉందండి. కొంచెం 2 kgs అలా బల్క్ పిండి వేసుకున్నప్పుడు మాత్రం ఇది బాగా పనికొస్తుంది. ఇది అయితే ఎంప్లాయీస్కి అయితే చాలా పనికొస్తుందండి, మార్నింగ్ హడావిడి లేకుండా. మనకి ఫైనల్గా అయితే ముద్ద ఇలా అవుతుందండి. మనకి ఏ కన్సిస్టెన్స్ కావాలో అది ఆ సైజులో చేసుకోవచ్చండి.